మా నాయకులు అందరూ కూడా కలిశారు. వీసీకి కలిశాను, ఎస్పీకి కలిశాము, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి కలిసాము. ఇన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఇగో ఇంతమంది విచ్చలవిడిగా ఉన్నారు, ఇగో ఇంతమంది అవుటర్స్ కూడా వచ్చి ఉన్నారు, ఇంతమంది మినిస్టర్లు, దాదాపు క్యాబినెట్ మొత్తం మినిస్టర్లు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నిక కోసం ఒక ముఖ్యమంత్రి 7 సార్లు రావడం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి అయినా కానీ ప్రజలు అంటే భయపెట్టారు, ప్రజల్ని భయపెట్టారు. కొంతమంది ఓటింగ్కు తగ్గడానికి గల కారణం కూడా ప్రజలు ఓడిపోతారని క్లారిఫికేషన్ అయ్యి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరంతా కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మేము ఓడిపోతామా గెలుస్తామా అనేది కాదు, జరిగిన పద్ధతి చెప్తున్నాం. మేము ఖచ్చితంగా గెలుస్తాం, 100% చెప్తాం. కానీ జరిగిన పద్ధతి చెప్పాల్సిన విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత, ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి, లైవ్లో ఉన్నాం కాబట్టి. అక్కడ జరిగిన అరాచకాలు అంతా ఇంత కాదు కదా, ఎక్కడెక్కడోళ్ళనో చోట మూట గుండాగాలని, మన ఏమంటారు గుట్కా ప్యాకెట్ల వాళ్ళని, గంజాయి వాళ్ళని తయారు చేసి చిన్న పోరగాళ్ళని మొత్తం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు వాళ్ళని మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్ది బెదిరించాలని చూసి, అందుకనే ఓటు కూడా శాతం తగ్గింది. ఇంకా పెరగాల్సింది. ఎందుకంటే మేము ప్రతి పర్సన్ని కలిసాము. మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పర్సన్ని కలిసి ఓటుకు రావాలని రిక్వెస్ట్ చేశాం. అంత మాత్రం అంత వచ్చింది, లేకపోతే వీళ్ళే సైలెంట్గా ఉన్నటువంటి మాగంటి సునీత ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆమె నిజస్వరూపం చూపెట్టింది, డ్రామాకు తెరలేపింది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అరే, ఒక భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న వారి సతీమణి 3 పిల్లలతోటి రోడ్డు మీద పడి కొంగు చాపి ఓట్లు అడిగితే భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడితే దాన్ని కూడా రాజకీయం చేసేది విధానాన్ని నిజంగా సిగ్గుచేటు. కాంగ్రెస్ ఎందుకు ఇంత దురాఘాతానికి పాల్పడుతుందో అర్థం కావటం లేదు, వాళ్ళకి ఎందుకు ఆ ప్రెస్టేషన్లో ఉన్నారో అర్థం కావటం లేదు. కాదు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, నీకు ఒక పదవి వచ్చింది, ఆ పదవిని మంచి పద్ధతిలో వినియోగించండి. ఇలా అరాచకాలు సృష్టిస్తాం, ఇలా భయపెడతాం, ఇలా ఏదైనా సాధిస్తాం, డబ్బుతో కొడతాం, అధికారం ఉన్నది, పోలీసులను అడ్డు పెట్టుకొని అందరినీ అడ్డుకుంటాం అంటే నీ సీటు పర్మనెంట్ ఏం కాదు. ఎంతోమందిని చూసినాం మేము. నీలాంటి వాళ్ళు కూడా త్వరలోనే గాలికి కొట్టబోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త. చెప్పండి, ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు మీకు కనబడ్డాయి? ఇక్కడ మాకు తెలిసినంత వరకు బోరబండ డివిజన్లో దాదాపు 5-6 వేల మెజార్టీ మేము బోరబండలో చూపెడతాము. కావాలంటే మీరు రేపు కౌంటింగ్ టైంలో కూడా చూస్తాం. మిగతా డివిజన్లు కూడా చాలా బాగున్నాయి. కొంతమంది ఇక కాంగ్రెస్ గెలుస్తుంది, డబ్బులకు ఆశపడ్డారు. ప్రజలేమి పిచ్చోళ్ళు గారండి. అక్కడ గోపీనాథ్ గారు చేసిన పనులు ఉన్నాయి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఉన్నది, మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మేము ఇచ్చిన షాదీ ముబారక్ ఉన్నది, మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఉన్నది, మేము ఇచ్చిన పెన్షన్ ఉన్నది. కాబట్టి మాకు